ఉదాహరణే రామ్ ప్రసాద్ ఒక ఎంప్లాయీ. అతను ఏదో జస్ట్ ఒక ఫస్ట్ మన ఇతన్ని రమేష్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రమేష్ ద్వారా వచ్చిన టీమే ఇప్పుడు ఆల్మోస్ట్ చింతకుర్తి వెంచర్లో వాళ్ళదే ఒక 80% అవబోతా ఉంది. కాబట్టి ఇక్కడ రామ్ ప్రసాద్ ఏం చేశాడు ఏందన్నది పక్కన వదిలేస్తే, అతను ఎంచుకున్న ఒకసారి ఫాస్ట్గా టీంని అక్కడ గ్రో చేసింది, తర్వాత ఆటోమేటిక్గా గ్రో అయింది. ఇవాళ ఆయన ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా దాని నుంచి తీసుకునే ఆదాయం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. అదే కాకుండా రేపు మనం ఫ్యూచర్లో రాబోయే 100 వెంచర్లకు కూడా ఇదే టీం పనిచేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అతను ఫైనాన్షియల్గా సెట్ అయినట్టు. కాబట్టి ఎన్నో అతను కష్టాలు నష్టాలన్నీ చూసిన తర్వాత రీల్ భూమి నమ్ముకున్న తర్వాత టీం సెట్ అయింది. హ్యాపీగా ఉన్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఈ రకంగా టీమేనండి మనల్ని నిలబెట్టేది, దానిని మించి ఏమీ లేదు. ఎక్కడ టీంలు ఉన్నా కూడా ఎక్కడ అటు ఇటు లాక్కునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సిస్టంలో అందరం పనిచేస్తాం కాబట్టి అందరం కూడా గెయిన్ అవుతాము. ఇది ఒకటి అందరు దృష్టిలో పెట్టుకొని ఫాస్ట్గా టీంని అయితే గ్రో చేసుకోండి. అంటే పాత వాళ్ళదే మనకి చెప్తా ఉన్నాం, కొత్త వాళ్ళు అయితే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తా ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా మాతో పాటు ఇప్పుడు నా క్యాడర్కి వచ్చేసి ఒక 6-7 వచ్చారు. ఇంకా నాకు 3 వస్తే కానీ నాకు ప్రమోషన్ రాదు. కాబట్టి మీరంతా కూడా అదే దీనిలో మీ జూనియర్స్ కూడా పైకి రావాలని చెప్పేసి వాళ్ళకి సర్వీస్ ఇస్తానో లేకపోతే మోటివేట్ చేస్తానో ఉన్నప్పుడు మాత్రమే మీకు ప్రమోషన్ వస్తుంది. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని కాస్త టీంని జాగ్రత్తగా కాపాడుకుంటా, అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తా. జూమ్ మీటింగ్స్ మనం ఎక్కువ మందిని ఎట్లా తీసుకురావాలి ఏందన్న దాని మీద మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్న ప్లాన్స్ ఉన్నా కూడా ఇస్తే దాన్ని మనం అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా సర్వీసులు వచ్చేసేసి ఎవరైతే ఫ్రాంచైజీస్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అట్లానే మీ ఈమెయిల్, మీ ఫోన్ నెంబరు అందరూ ప్రతి వాళ్ళు కూడా పంపించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు లాగిన్స్ ఇవ్వటం జరుగుతుంది సర్వీస్కి సంబంధించి. కాబట్టి అది ఖచ్చితంగా